నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో బెండకాయ రైస్ చేసుకుందామండి. ఈ బెండకాయ రైస్ మధ్యాహ్నం తిననీకి చేసినానండి. నేను బెండకాయ కావాల్సిన వస్తువులండి: ఈ అన్నము ముందే ఉడికించుకున్నానండి. ఈ అన్నం వేడిగా ఉంది. ఈ అన్నాన్ని చల్లగా చేసుకున్నాం. అన్నము బెండకాయ రైస్ చేసేటప్పుడు మరి మెత్తగా వండుకోకూడదండి, పొడి పొడిగా వండుకోవాలా. 1/2 కిలో బెండకాయలు తీసుకొని వాటర్ లో బాగా కడిగి తడి లేకుండా బెండకాయలను తుడుచుకున్నానండి. బెండకాయలను ఇంత సన్నగా కట్ చేసుకున్నానండి. మరీ లావుగా కట్ చేసుకుంటే బెండకాయలు ఫ్రై గానికి టైం ఎక్కువ పడుతుంది. మిక్సీ గిన్నె తీసుకున్నాం. 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాం. పచ్చి కొబ్బరికి బ్రౌన్ పార్టీ తీసేసినానండి. 1 యాలకాయ వేసుకున్నాం. 2 లవంగాలు వేసుకున్నాం. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం. 15 మిరియాలు వేసుకున్నాం. శుభ్రంగా కడిగి పెట్టుకునే కొత్తిమీర వేసుకున్నాం. అవసరం అయితే 2 స్పూన్లు వాటర్ వేసుకున్నామండి. లేకుంటే గనుక అట్లనే నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. నేనైతే 2 స్పూన్ల వాటర్ వేసుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బండిల్ని పెట్టుకున్నామండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 1 కప్పు బుడ్డపప్పులు వేసుకుని బుడ్డపప్పులను నిదానంగా బాగా ఫ్రై చేసుకున్నామండి. బుడ్డపప్పులు ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మళ్ళీ 1 కప్పు శనగపప్పులు వేసుకొని శనగపప్పులను బాగా ఫ్రై చేసుకొని శనగపప్పులను కూడా అదే ప్లేట్లోకి వేసుకున్నామండి. అదే బాండీలోకి 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పొడువుగా కట్ చేసుకుని 8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఈ బెండకాయ రైస్లోకి ఎర్రకారం వాడలేదండి, అందుకే 8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. అల్లం పేస్ట్ ఫ్రై అయినాక కట్ చేసుకునే బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుదామండి. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు సాల్ట్ వేసినాక సాల్ట్ బెండకాయ ముక్కలు కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకునే కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత బెండకాయలు కలిసేటట్టుగా నిదానంగా అంతా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నం వేసుకున్నాం. ఫ్రై చేసుకునే బుడ్డపప్పులు శనగపప్పులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కింది నింటి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. ఈ బెండకాయ రైస్లోకి లెమన్ జ్యూస్ వేసుకున్నామండి. 1 నిమ్మకాయ తీసుకున్నాను. నిమ్మకాయ అంతా లెమన్ జ్యూస్ పిండుకున్నానండి. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఈ రైస్ కు లెమన్ జ్యూస్ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. అడుగు నుంచి నిదానంగా. మీ ఇంట్లో నిమ్మకాయ లేకపోతే ఇంకా కొంచెం చింతపండు తీసుకొని వేడి నీళ్లు కాగబెట్టుకొని చింతరసం తీసుకున్నామండి. ఆ చింతరసము మన బెండకాయ రైస్లోకి వేసుకోవచ్చు. చింతరసం కానీ నిమ్మరసం కానీ వేసుకుంటే కనుక బెండకాయ రైస్ చాలా టేస్ట్ వచ్చాదండి. అంతేనండి, మన బెండకాయ రైస్ రెడీ అయిపోయింది. మన బెండకాయ రైస్ టేస్ట్ చేస్తామండి. ఈ బెండకాయ రైస్ నేను తిని చూసినాను. ఈ బెండకాయ రైస్ చాలా బాగుందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.